సౌజీస్ కిచెన్లో ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ వడియాలు ఇంట్లో ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఈ సింపుల్ టిప్స్ని ఫాలో అవుతూ వడియాలను పెట్టుకుంటే వడియాలు ఏమాత్రం విరిగిపోకుండా చాలా నీట్గా మనం షాప్లో కొన్న వాటిలాగా టేస్టీగా వస్తాయి. మనం ఇక్కడ 4 రకాల వడియాలను తయారు చేస్తున్నాము. రవ్వ వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, జొన్న పిండి వడియాలు, బియ్యం పిండి వడియాలని తయారు చేస్తున్నాము. బొంబాయి రవ్వతో వడియాలను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. బొంబాయి రవ్వ వడియాలను తయారు చేయడం కోసం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాము. రుచికి సరిపడా అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాము. గిన్నెలో 1 కప్పు బొంబాయి రవ్వకి 8 కప్పుల వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత బొంబాయి రవ్వని కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ బొంబాయి రవ్వ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. బొంబాయి రవ్వ మిశ్రమం ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత 15 నిమిషాలు ఉడికించుకోవాలి. బొంబాయి రవ్వ వడియాలను తయారు చేయడం కోసం రవ్వ మిశ్రమం రెడీ అయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర యాడ్ చేసుకొని కలిసే విధంగా కలుపుకోండి. రవ్వ వడియాలను తయారు చేసుకునేప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, జీలకర్రని యాడ్ చేసుకోవడం వల్ల వడియాలు కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గా ఉంటాయి. అందుకోసమని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసుకుంటున్నాము. ఈ రవ్వ మిశ్రమం 10 నిమిషాలు కూల్ అయిన తర్వాత వడియాలను పెట్టుకోవాలి. ఎండలో ప్లాస్టిక్ షీట్ కానీ క్లాత్ కానీ పరుచుకొని గరిటెతో వడియాల మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. రవ్వ వడియాలని పూర్తిగా ఎండలో ఎండే వరకు ఎండబెట్టుకోవాలి. 1-2 రోజుల్లో మన బొంబాయి రవ్వ వడియాలు పూర్తిగా డ్రై అవుతాయి. ఈ విధంగా డ్రై అయిన బొంబాయి రవ్వ వడియాలని 1 ఇయర్ నిల్వ ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. బొంబాయి రవ్వ వడియాలని ఆయిల్లో ఏ విధంగా ఫ్రై చేయాలో చూద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత బొంబాయి రవ్వ వడియాలని ఆయిల్లో యాడ్ చేసుకొని ఈ విధంగా గరిటెతో కలుపుకొని వేయించుకోవాలి. వడియాలు ఆయిల్లో వెంటనే ఫ్రై అవుతాయి. ఈ వడియాలని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ వడియాలు రెడీ అయ్యాయి. ఈ విధంగా రెడీ చేసుకున్న బొంబాయి రవ్వ వడియాలని రైస్లోకి సైడ్ డిష్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. సగ్గుబియ్యం వడియాలని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఇందులో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో కప్పు సగ్గుబియ్యంకి 5 కప్పుల వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాము. సగ్గుబియ్యం ఉడికించుకునేప్పుడు అడుగు మాడిపోతుంటుంది. అందుకోసమని మనం 2 టేబుల్ స్పూన్ నూనెని యాడ్ చేసుకొని కలుపుకుంటే సగ్గుబియ్యం అడుగు మాడిపోకుండా ఉంటుంది. సగ్గుబియ్యం ఉడికే వరకు ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఈ విధంగా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, జీలకర్ర, ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల పాలు యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈ విధంగా పాలు యాడ్ చేసుకొని కలుపుకోవడం వల్ల సగ్గుబియ్యం వడియాలు కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గా వస్తాయి. ఈ సగ్గుబియ్యం వడియాల మిశ్రమం 10 నిమిషాలు కూల్ అయిన తర్వాత వడియాలను పెట్టుకోవాలి. ఎండలో ప్లాస్టిక్ షీట్ కానీ క్లాత్ కానీ పరుచుకొని మనం ఉడికించుకున్న సగ్గుబియ్యం వడియాల మిశ్రమాన్ని గరిటెతో ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం వడియాలని ఎండలో పూర్తిగా డ్రై అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. 1-2 రోజుల్లో మన సగ్గుబియ్యం వడియాలు పూర్తిగా డ్రై అవుతాయి. వడియాల్లో మనం మిల్క్ యాడ్ చేసాం కాబట్టి చూడండి మనకి వడియాలు వైట్ కలర్లో ఉన్నాయి.
మనం ఇక్కడ సగ్గుబియ్యం వడియాలను తయారు చేయడం కోసం పచ్చిమిర్చి పేస్ట్ యూజ్ చేసాము. మీకు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ బదులు చిల్లీ ఫ్లేక్స్ని కూడా యూజ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. సగ్గుబియ్యం వడియాలని ఆయిల్లో ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత సగ్గుబియ్యం వడియాలని యాడ్ చేసుకొని గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం వడియాలని ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ కలర్ చేంజ్ అవ్వక ముందుగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడియాలు రెడీ అయ్యాయి. వీటిని మనం రైస్లోకి సైడ్ డిష్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. జొన్న పిండి వడియాలను తయారు చేయడం కోసం 1 కప్పు జొన్న పిండి తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని, చిల్లీ ఫ్లేక్స్ని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకోవాలి. 1 కప్పు జొన్న పిండికి 6 కప్పుల వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకుంటున్నాము. మరొక గిన్నెలో జొన్న పిండిని తీసుకొని 2 కప్పుల వాటర్ని యాడ్ చేసి జొన్న పిండి దోశ పిండిలాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా జారుడుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని ముందుగా వాటర్లో కలిపి పెట్టుకున్న జొన్న పిండిని వేసుకొని కలుపుకోవాలి. జొన్న పిండి వాటర్లో యాడ్ చేసుకొని కలుపుకోవడం వలన పిండి ఉండలు కట్టకుండా నీట్గా వాటర్లో కలిసిపోతుంది. ఇందులో జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. జొన్న పిండి మిశ్రమం ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాలు గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. జొన్న పిండి వడియాల కోసం జొన్న పిండి మిశ్రమం రెడీ అయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు కూల్ అవనివ్వండి. ఎండలో ప్లాస్టిక్ షీట్ కానీ క్లాత్ కానీ పరుచుకొని వడియాలను పెట్టుకోవాలి. గరిటెతో కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా వడియాలను పెట్టుకోవాలి. ఈ జొన్న పిండి వడియాలు ఎండలో పూర్తిగా డ్రై అయ్యే వరకు ఎండపెట్టుకోవాలి. వడియాలు ప్లాస్టిక్ షీట్ పైన పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా లేచి వస్తాయి. ఈవినింగ్ టైంలో ఈ వడియాలను రెండో వైపు తిప్పుకొని ఎండలో బాగా ఎండపెట్టుకోండి. క్లాత్ పైన పెట్టుకున్న వారు ఎండలో పూర్తిగా ఎండే వరకు ఎండపెట్టుకొని తీసుకోవాలి. జొన్నపిండి వడియాలు పూర్తిగా డ్రై అయ్యాయి. ఈ వడియాల్ని మనం 1 ఇయర్ నిల్వ ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. జొన్న వడియాల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత వడియాలను వేసుకొని గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వడియాలు వెంటనే ఫ్రై అవుతాయి. కలర్ చేంజ్ అవ్వకుండా వడియాలని ఒక ప్లేట్లో తీసుకోండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే జొన్నపిండి వడియాలు రెడీ అయ్యాయి. మనం ఇక్కడ జొన్నపిండి వడియాలని చిల్లీ ఫ్లేక్స్తో తయారు చేసాము. మీరు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ బదులు పచ్చిమిర్చి పేస్ట్ యూజ్ చేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. మనం ఇప్పుడు బియ్యం పిండి ఫ్లవర్ వడియాలని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. బియ్యం పిండి ఫ్లవర్ వడియాలని తయారు చేయడం కోసం 1 కప్పు బియ్యం పిండిని తీసుకుంటున్నాము. ఒక గిన్నెలో కప్పు బియ్యం పిండికి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. మరొక గిన్నెలో బియ్యం పిండిని యాడ్ చేసుకొని కప్పు పిండికి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా దోశ పిండిలా కలుపుకోవాలి. బాయిల్ చేసుకోవడానికి 3 కప్పుల వాటర్ని, పిండిలో కలుపుకోవడానికి 2 కప్పుల వాటర్ని, మొత్తం 5 కప్పుల వాటర్ని యూజ్ చేసాం. వాటర్ బాయిల్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి ముందుగా వాటర్లో కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ బియ్యం పిండి మిశ్రమం గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. బియ్యం పిండి మిశ్రమం ఉడికే కొద్దీ చిక్కబడుతుంది. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. బియ్యం పిండి ఫ్లవర్ వడియాల కోసం పిండి మిశ్రమం రెడీ అయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఎండలో ప్లాస్టిక్ షీట్ కానీ క్లాత్ కానీ పరుచుకొని బాగా ఎండగా ఉన్న రోజు ఈ వడియాలను పెట్టుకోవాలి.
బియ్యం పిండి మిశ్రమం చేత్తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా వడియాలను పెట్టుకోవాలి. ఈ విధంగా వడియాలను పెట్టుకొని ఎండలో పూర్తిగా డ్రై అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. బియ్యం పిండి ఫ్లవర్ వడియాలు 1-2 రోజుల్లో ఎండలో పూర్తిగా డ్రై అవుతాయి. ఈ విధంగా పూర్తిగా డ్రై అయిన తర్వాత ఈ వడియాలను మనం 1 ఇయర్ పాటు నిల్వ ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. బియ్యం పిండి ఫ్లవర్ వడియాలని ఆయిల్లో ఏ విధంగా ఫ్రై చేయాలో చూద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత బియ్యం పిండి వడియాలను వేసుకొని గరిటెతో కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. బియ్యం పిండి వడియాలని ఈ విధంగా కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బియ్యం పిండి ఫ్లవర్ వడియాలు కలర్ చేంజ్ అవ్వకముందే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో సింపుల్గా బియ్యం పిండి ఫ్లవర్ వడియాలను రెడీ చేసుకున్నాము. ఈ విధంగా తయారు చేసుకున్న బియ్యం పిండి ఫ్లవర్ వడియాలని రైస్లోకి సైడ్ డిష్ గాను ఈవినింగ్ స్నాక్స్ గాను సర్వ్ చేసుకోవచ్చు.